హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు సండే అనమాట. ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేసే కాబట్టి వాళ్ళందరూ ఇంటికాడే ఉన్నారు. అండ్ సండే కాబట్టి మా వారు కూడా ఇంటికాడే ఉంటారన్నమాట. సో ఇంకా ఫుడ్ అంతా, లంచ్ అంతా రెడీ చేసేసాము, ఇంకా తినాలి. అంతకన్నా ముందు ఏంటంటే మా ఏసీ ఒకటి పాడైపోయిందనమాట. 3 days అవుతుంది. సో ఎండలేమో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏసీ ఒకసారి అంతకుముందు పాడైపోయింది, బాగు చేయించాము, బట్ మళ్ళీ పాడైపోయింది అనమాట. సో అందుకే కొత్త ఏసీ కొందామని చెప్పేసి చూస్తున్నాము. సో ఇవాళ కొత్త ఏసీ కూడా వస్తుందన్నమాట. ఏసీలు అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. మేము ఏం తీసుకుందామని చూస్తున్నాము. ఇప్పుడు డ్యూల్ ఇన్వర్టర్ ఏసీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అవే తీసుకుందాం అనుకుంటున్నాము. అవైతే క్లీనింగ్ కూడా ఆటోమేటిక్గా చేసుకుంటాయంట. సో మన రిమోట్లో సెట్ చేసుకుంటే క్లీనింగ్ కూడా అయిపోతుందంట. సో అందుకనే ఆ ఏసీ తీసుకుందామైతే అనుకుంటున్నాము. అయితే కంపెనీ ఏం తీసుకోవాలో అయితే మాకు తెలియదు అనమాట. అదే ఆలోచిస్తున్నాం ఏ కంపెనీ తీసుకున్నాము. 3 days బాగా ఎంక్వైరీ చేసాము. అయితే మా వస్తువులన్నీ 90% ఎల్జీసీ అనమాట. అంటే మా టీవీలు, ఇంకా మా వాటర్ ఫిల్టర్, వాషింగ్ మిషన్స్, ఇలా అన్నీ కూడా ఎల్జీ అనమాట. సో ఈసారి మేము ఏసీ కూడా ఎల్జీ తీసుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి సర్వీసింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి, ఇక్కడ సర్వీసింగ్ ఎల్జీ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎల్జీ తీసుకుందాం అనుకుంటున్నాము. సో 2006 మోడల్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో పాత ఏసీని తీసేసి కొత్త ఏసీని అయితే బిగించాలన్నమాట. ఇంకా దానికి సంబంధించిన అన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఇదైతే మా పాత ఏసీ అనమాట. ఇది వచ్చేసి హయ్యర్ కంపెనీ తీసుకున్నాము. కూలింగ్ బాగా ఇచ్చేది, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే పెడుతూ ఉందన్నమాట. ఈ ఏసీ తీసుకొని మినిమం 11 years అవుతుంది. 11 years చాలా బాగా పనిచేసింది. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండేవి. చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకుంటూ ఇంకా వాడుకున్నాం అనమాట. బట్ ఇప్పుడైతే బాగా ఇబ్బంది పెడుతుంది, బాగా చికాకు అనిపిస్తుంది అనమాట. పైగా ఇది మే నెల కాబట్టి ఇంకా చాలా అంటే చాలా బాగా ఇసుకొస్తుంది, వేడికి తట్టుకోలేకపోతాం. అందుకనే సరే ఈసారి ఏసీ మార్చేద్దాం అనుకుంటున్నాము. మార్చేయడం కాదు కూడా, ఇది బయటికి ఇస్తే ఈ ఏసీని ఎక్స్చేంజ్ చేస్తే పెద్దగా మనీ అయితే ఏమీ రావట్లేదు అనమాట. ఈ ఏసీని ఎక్స్చేంజ్ చేస్తే అసలు మనీ అయితే ఏమీ రావట్లేదు. సో అందుకని మేము ఆలోచిస్తున్నాం, దాన్ని కొంచెం బాగు చేయించి పక్కన కిడ్స్ రూమ్ ఉంది కదా, సో ఆ రూమ్లో పెడదాము. పిల్లలకి ఎప్పుడైనా అక్కడ పడుకున్నప్పుడు యూజ్ అవుతుంది, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ గెస్ట్లు వచ్చినా సరే యూజ్ అవుతుంది కదా అనుకుంటున్నాం అనమాట. సో అందుకని దీన్ని బాగు చేసి మళ్ళీ ఆ గదిలో అయితే పెడతాము. దీని అయితే వదలం అనమాట. ఎందుకంటే మనకి ఇస్తుంటే ఈ 3,000 4,000 ఓన్లీ 3,000 4,000 ఇస్తున్నారు. మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని ఏసీని 3,000 4,000కి ఎలా ఇస్తాం చెప్పండి. అందుకని కొంచెం ఇంకొక 5,000 10,000 ఖర్చు పెట్టి దాన్ని బాగు చేయించి ఇంకా ఆ రూమ్లో అయితే పెడతాము. సో ఇది బాగా ఇసుకిస్తుంది. సో ఈ రూమ్లో అయితే కొత్త కాలం మేము డిసైడ్ అయిపోయామన్నమాట. అందుకే కొత్తదాన్ని కొందామని చెప్పేసి చూస్తున్నాము. టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. సో కొత్త ఏసీ వచ్చే టైం అయింది. వచ్చినాక మళ్ళీ చూపిస్తాను. హాయ్ గాయ్స్, మా లక్కీ అయితే స్కూటీ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఇప్పుడిప్పుడే వాడికి స్కూటీ వస్తుంది. ఇవాళ ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడిని అయితే ఎక్కించుకొని అయితే ఇలా స్కూటీ నడుపుతున్నాడు. ఒక రౌండ్ వేస్తున్నాడు అనమాట వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకొని. సో నేను నేర్చుకున్నాను, నాతో పాటు వీడు కూడా నేర్చుకుంటున్నాడు అనమాట. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఇక్కడిక్కడ అంటే ఇంకా రోడ్డుకి వెళ్ళలేదు, కానీ ఇక్కడిక్కడ వరకు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు, చాలా బాగా. నేనైతే చాలా రోజులు నేర్చుకున్నాను, కానీ ఇంకా మా ఓడైతే జస్ట్ 1 weekలో అయితే నేర్చేసుకున్నాడు. పైగా కొంచెం హైట్ కాబట్టి కాళ్ళు అవి కింద అనటం వల్ల వాడు చాలా ఈజీగా అయితే డ్రైవ్ చేసేస్తున్నాడు. ఇంకా ఇలా వాళ్ళ తమ్ముడిని అయితే ఎక్కించుకొని అయితే ఇలా రౌండ్లు పడతాడు అనమాట.
ఎలా ఉంది చింటూ? భయం వేసిందా? నీకు ఎలా ఉంది? వెయిట్ అంటే బరువుగా ఉన్నాడా లేదా లైట్ వెయిట్గా ఉన్నాడా? బానే ఉందా? అలా ఎక్కించుకొని తిరుగుతా ఉంటే స్పీడ్ పెంచరా పర్వాలేదు, నేనేగా అన్నా. అలా పెంచకూడదు, ఇంకా స్టార్టింగ్ లోనే కదా, ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు అయ్యా నువ్వు. త్వరగా నేర్చేసుకున్నావరా 1 వీక్ లో. బయటికి వెళ్ళాం కానీ బయటికి వెళ్ళాము. ఇక్కడ నేర్చుకోవాలి, ఫుల్గా నేర్చుకున్నాక అప్పుడు మెల్లగా బయటకు వెళ్ళాలి. డాడీ ఉండాలి నువ్వు బయటకు వెళ్ళాలంటే, అప్పుడు బయట తిరగడం అలా అలవాటు అవుతే ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నీకు అప్పుడే బయటకి ఎందుకు, జస్ట్ నేర్చుకొని ఉంటే మంచిదని చెప్పేసి నేర్చుకోమా. వచ్చేసింది. నువ్వు ఎక్కచ్చుగా. అమ్మ నేను ఎక్కన్నావు భయ్యో, నేను ఎక్కనా. వద్దు వద్దు, వాడంటే లైట్ వెయిట్ కాబట్టి. డాడీ ఇంకా తీసుకెళ్ళాను. డాడీ అంటే కాలు కింద పెడతాడు, నువ్వుకెక్కడం దిద్దురా కాలు. అరే ఎండగా ఉందిరా, ఈవినింగ్ చేసుకోండి. లక్కీ ఈవినింగ్ చేయండి, ఎంత ఎండగా ఉందో చూడండి. చింటూ నువ్వు అప్పుడే నేర్చుకోకూడదు, ఎక్స్ట్రాలు చేయకు నువ్వు. ఇంకా పెద్దోడు అవ్వాలి నువ్వు. అసలు స్కూటీ బయట నడపాలంటే మినిమం 17 years 18 years కావాలి. ఇది నాన్ లైసెన్స్ బండి కాబట్టి పర్లేదు. లైసెన్స్ అయితే మినిమం 18 years వచ్చినాక అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి లైసెన్స్ తీసుకొని అప్పుడు డ్రైవ్ చేయాలి చిన్నపిల్లలు ఎవరైనా సరే. ఎక్కేస్తున్నాడు, తోలేద్దామని. పైకి ఎక్కిస్తావా? నేను ఎక్కిలే అంటే మళ్ళీ సాయంత్రం తోలుతావు కదా, మరి ఇంకెందుకు పైకి ఎక్కించడం, నీడ చూసుకొని పెట్టుకుంటే సరిపోద్ది లేదా? సరే నేను ఎక్కిస్తాను, నాకైతే వేయలేదు చింటూ, నువ్వు లాక్ వేస్తే మోగిద్ది. ఊగిపోతుంది అసలు. అవును ఊగిపోతుంది. ఆహా కాదు, బండి బండి అది లాక్ వేస్తే అలా వస్తుంది. ఎవరన్నా దొంగలు ఎవరన్నా చేస్తున్నారనుకో, అదే తీయడం కానీ అలా తాళాలు లేకుండా చేశారనుకో, అలా సౌండ్ వద్దు అనమాట. మనకు అప్పుడు తెలిసిపోద్దా మన బండి ఎవరో తెస్తున్నారని, సేఫ్టీ కోసం అనమాట. చుట్టుపక్కల వాళ్ళకి నిలబడిద్దిగా, చూస్తారుగా వాళ్ళు ఏంటా అని. పిచ్చిగా అనుకుంటున్నావా? ఈయనకి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో అయితే ఈయనైతే ఇంటికి వచ్చారు. సో ఆ టైంలో అయితే ఏసీ తీసుకోవడానికి వెళ్ళడానికి మంచిదని చెప్పేసి ఇంకా ఏసీ తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి క్రోమా షాపు. మేము అనుకుంటున్నాం మినిమం ఒక 4-5 షాప్స్ తిరిగి అసలు ఎక్కడ ఎంత కాస్ట్ ఉంది, అసలు ఎవరు ఎంత కాస్ట్ చెప్తున్నారు, ఎక్కువ చెప్తున్నారా తక్కువ చెప్తున్నారా, ఏ ఫీచర్స్ బాగున్నాయి, ఏ కంపెనీ బాగుంది అన్నీ అయితే మేము సెర్చ్ చేయాలనుకున్నమాట. ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న క్రోమాకి అయితే వచ్చాము. సో దాంట్లో ఉన్న ఏసీలు అవన్నీ చూసాము. అండ్ ఇంకొక షాప్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ షాప్లో కూడా ఇలా ఏసీలన్నీ చూసాము. యాక్చువల్లీ ఏసీల్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇయర్ బట్ కూడా కాస్ట్ ఉంది. ఇదైతే మేము 2026 లేటెస్ట్ మోడల్ తీసుకుందాం అనుకుంటున్నాం విత్ వైఫైతో.
ఒక 2 షాప్స్ చూసిన తర్వాత రేట్ డిఫరెంట్ అయితే పెద్దగా లేదనమాట. సో అయితే మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో ఇలా దాహం వేసి ఇక్కడైతే మేము ఈ డ్రింక్ అయితే తాగుతున్నాం అనమాట. ఇది వచ్చేసి లెమన్ సోడా అండ్ ఇంకా సుగంధి అవి అయితే తాగుతున్నాం. నేను లక్కీ అయితే లెమన్ సోడా తాగుతున్నాం. ఇంకా మా వారు చింటూ అయితే సుగంధి అయితే తాగుతున్నారనమాట. సమ్మర్లో కూల్గా సోడాలు తాగితే చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే వీళ్ళు చాలా బాగా చేస్తారన్నమాట. ఇది వచ్చేసి 2 టౌన్లో ఉంది. సో మేము అక్కడైతే ఆగి ఇంకా లెమన్ సోడా ఇవి తాగేసి అయితే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్తున్నాము. ఆ షాప్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అక్కడైతే చూసి తీసుకుందామని చెప్పేసి ఆ షాప్కి అయితే వెళ్తున్నాం. ఈ ఏసీ అయితే మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంటే లైటింగ్తో దాన్ని ఏమంటారు, మొత్తం కవర్ చేయకుండా బయటికి మనకి కనపడేలాగా అయితే ఈ అవుట్డోర్ ఇండోర్ 2 ఉన్నాయి అనమాట. హయ్యర్ కంపెనీ అంట ఇది. సో కొత్తగా అనిపించింది. ఈ టైపు నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడడం. అండ్ ఇక్కడ చాలా రకాల ఏసీలు అయితే ఉన్నాయి. మేమైతే ఎల్జీ తీసుకుందాం అనుకున్నాం అన్నమాట. దాంట్లో కూడా లేటెస్ట్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. రిమోట్ కూడా మనకి నైట్ టైం యూజ్ అయ్యేలాగా లైట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. సో అక్కడైతే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా లోన్ అయితే ప్రొసీజర్ జరుగుతుందనమాట. సో కొంచెం టైం అయితే ఉంది క్రెడిట్ కార్డ్స్ అవి సెట్ చేయడానికి. సో ఇంతలో మాకు పక్కన ఒక మంచి స్మెల్ వచ్చిందనమాట, చికెన్ పకోడీ. సో అందరం కలిసి ఆకలేస్తుందని చెప్పేసి చికెన్ పకోడీ అయితే తీసుకొని తింటున్నాం అనమాట. చాలా టేస్టీగా అనిపించింది, స్మెల్ చాలా బాగా అనిపించింది అనమాట. సో అందుకే తీసుకొని తింటున్నాము. సమ్మర్లో మ్యాంగోస్ తీసుకోవాలంటే ఈ ప్లేస్కి అయితే రావాలన్నమాట. ఏలూరులో ది బెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్లో మనకి ఈ మ్యాంగో సీజన్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ కాస్ట్లు కూడా మనకి హోల్సేల్ ప్రైస్కి ఇస్తారన్నమాట. చాలా బాగుంటాయి. అన్ని రకాల మ్యాంగోస్ ఇక్కడైతే ఉంటాయన్నమాట. వెళ్ళిన కొద్దీ ఆ దారి మొత్తం ఇలా బండ్లు వాటితో హోల్సేల్కి అమ్ముతారు. మార్నింగ్ 2:30, 3కి వెళ్తే ఇంకా హోల్సేల్గా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడైతే మా చింటూ లక్కీ డ్రా కూపన్ అయితే ఫిల్ చేస్తున్నాడు అన్నమాట. వాడే పేరు నెంబర్ అవన్నీ రాసి ఫిల్ చేస్తున్నాడు. మనకి దీంట్లో ఏదైనా డ్రా తీసినప్పుడు మన పేరు వస్తే మనకి ఏదైనా కార్ వచ్చే అవకాశం ఉంటుందంట. సో అందుకే ఈ కూపన్ అయితే వాడు ఫిల్ చేస్తున్నాడు. యాక్చువల్లీ తెలిసిందే కదా, వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. జస్ట్ మనం తీసుకున్నాం కాబట్టి ఏసీ. సో ఈ కూపన్ ఫిల్ చేసి దాంట్లో వేయడమే అనమాట. ఫైనలీ ఏసీకి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయినాయి అనమాట. మొత్తం ప్రొసీజర్ అంతా జరిగిపోయింది. ఇంకా ఏసీ అయితే మనం కొనేసాం. దాని గురించి పూర్తి వివరాలు రేపటి ఎపిసోడ్లో అయితే చెప్తానమాట. ఇన్స్టాలేషన్ అండ్ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడైతే మా వాళ్ళు ఫిల్ చేసేసి ఇంకా ఆ కూపన్ అయితే దాంట్లో వేసేస్తున్నాడు. మా చిన్నోడు ఫిల్ చేశాడు కాబట్టి వాడి చేతితో వేపిద్దామని చెప్పేసి ఆ కూపన్ అయితే వాడి చేతనే వేపిస్తున్నాం అనమాట. చిన్నపిల్లలు ఇలాంటి వాటికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారనమాట. సో అందుకే వాడి చేత వేపించేసాము. ఇంకా మా పెద్దవాడు అయితే చూస్తున్నాడు నేను ఎప్పుడు వేస్తానని. సో ఈసారి ఏదైనా తీసుకున్నప్పుడు నువ్వు ఎద్దుగానరా అని చెప్పి మేము చెప్పాం అనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ మనకి బిల్ అయితే ఇచ్చేసారు. ఏసీ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు.